కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరుపేటలో దస్తావేజులేకర్ల వినూత్న నిరసన, వంటా వార్పు చేస్తూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ స్టాంప్ వెండర్ల సంఘం. చిలకలూరుపేటలో కారు బీభత్సం, మద్యం మత్తులో కారు జనాలపైకి పంపిన విద్యార్థులు, 12 మందికి తీవ్ర గాయాలు. కేసు నమోదు. పల్నాడు జిల్లాలో పొలాలకు బోర్లు వేయాలంటే విద్యుత్ అధికారులకు సుంకం చెల్లించాల్సిందే. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితులు. రాష్ట్ర సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. బస్టాండ్లో బస్సులు లేక ఇబ్బందులు అవస్థలు పడుతున్న ప్రయాణికులు, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు 60 వసంతాల వార్షికోత్సవ వేడుకలు హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, జోనల్ కోఆర్డినేటర్, చిలకలూరుపేట ఎమ్మెల్యే శ్రీ పత్తిపాటి పుల్లారావు, శ్రీమతి పత్తిపాటి వెంకటకుమారి, డాక్టర్ స్వాతి వేడుకలకు హాజరై జీవి ఆంజనేయులు దంపతులను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు సెలవు కప్పి పుష్పగుచ్చం అందజేసి సత్కరించారు. జీవి ఆంజనేయులు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ తమ శుభాకాంక్షలు తెలిపారు. ఏ సమాజంలోనైనా గురుస్థానం అత్యంత విశిష్టం, ఎవరూ భర్తీ చేయలేదన్నారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. అజ్ఞానపు చీకట్ల నుంచి విజ్ఞానపు వెలుగుల్లోకి నడిపించే మహోన్నత వ్యక్తి గురువు అని కొనియాడారు. అలాంటి గొప్ప వ్యక్తి గురువుకి దైవత్వాన్ని ఆపాదించి అత్యున్నత పీఠంపై నిలిపి పూజించే ఘనమైన సంస్కృతి భారతదేశందన్నారు. చిలకలూరుపేట పురుషోత్తపట్నంలోని శ్రీ శిరిడి సాయి మందిరం, సుబ్బాయి తోటలోని జై జై సాయి ట్రస్ట్ ధ్యాన మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేగా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటిని ఆలయ నిర్వాహకులు సెలవుతో సత్కరించారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. సరైన గురువు లేకుంటే సమాజమే దారి తప్పుతుందని, ఏది మంచి ఏది చెడు అని ఎంచి చెప్పగలిగేది గురువు ఒక్కడే అన్నారు. అలాంటి మంచి గురువు మార్గ నిర్దేశకం లేని వ్యక్తులు ఎలా మారుతారో, పొరపాటు అలాంటి వాళ్ళు నాయకులైతే ఎలాంటి పరిణామాలు ఉంటాయో రాష్ట్రంలో పరిస్థితులు ఉదాహరణ అన్నారు ప్రతిపాటి. అందుకే ప్రతి ఒక్కరు గురువులను ఉపదేశించిన మార్గాలను పాటించాలని, వారి పట్ల సమాజం పట్ల గౌరవంతో మెలగాలన్నారు. ప్రతిపాటి పుల్లారావు ఏ విద్య నేర్పే వారైనా గురువే అని, పూజనీయులనే గుర్తుపెట్టుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల తర్వాత అంత సమున్నత స్థానం కలిగిన గురువు నుంచి శ్రద్ధాశక్తులతో మంచిని నేర్చుకునే విద్యార్థులందరికీ భవిష్యత్తు బంగారమై అవుతుందని తెలిపారు ప్రతిపాటి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అబ్జర్వర్ అడకస్వాములు, సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, మండల అధ్యక్షులు కామినేని సాయిబాబు, రాష్ట్ర డైరెక్టర్ కందుల రమణ, గుడి చైర్మన్ జిల్లా ఉపాధ్యక్షులు బత్తినేని శ్రీనివాసరావు, టీడీపీ నేతలు గట్టినేని రమేష్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, ధరణి శ్రీ గో సంరక్షణ సమితి నిర్వాహకులు తెల్లపురలు రామూర్తి, భైర శ్రీనివాసరావు, భైర సుబ్బారావు, భైర లక్ష్మీనారాయణ, కూనపరెడ్డి నాగభూషణం, భైర నరేంద్ర, తోట నాగబాబు, గురుస్వామి, మురిగిపూడి లక్ష్మీనారాయణాచార్యులు మరియు కమిటీ సభ్యులు, జై జై సాయి ట్రస్ట్ డైరెక్టర్లు పూసపాటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. धर्मार्धकायमाक्षाचित्रमितमलपरिशाद्धवलसिद्ध्यद्वत् यजमानस्य उन्नता वृत्तिरङ्गेन
नीराजनं सन्दर्शयामि मेधाजनानन्तरश्रद्धाचमनीयं समर्पयामि नमस्करोमि वैनं देवताभिरुद्धरति यावति ఓకే ఆశీస్సులు అందుతాయనే ఒక నమ్మకం విశ్వాసంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి యొక్క దేవాలయం అత్యంత ఎత్తులో నిర్మించినటువంటి ధ్వజస్తంభం దత్తసాయి స్తూపం 153 అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి పల్నాడు జిల్లాలో ఇంకెక్కడ లేదు కదా. 153 అడుగులు ప్రపంచంలో లేదంటున్నారు. పల్నాడు జిల్లా అనుకుంటున్నాను నేను, ఎక్కడా లేదంటున్నారు. అటువంటి 153 అడుగుల ఎత్తు దత్తసాయి స్తూపాన్ని నిర్మించి ఎంతో ఒక నమ్మకం విశ్వాసాన్ని కలుగజేసినటువంటి ఈ యొక్క దత్తసాయి దేవాలయం. అందుకనే గురు పౌర్ణమి అంత వైభవంగా ఈ దేవాలయంలో జరుగుతుందంటే దానికి నమ్మకం విశ్వాసం. అటువంటి గురు పౌర్ణమి రోజు మీ అందరికీ మంచి జరగాలి, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలి, ప్రతి కుటుంబం ఆరోగ్యంగా అభివృద్ధి చెందాలని సాయి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలుగజేయాలని కూడా కోరుకుంటూ మన మత్తినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చైర్మన్గా గురుస్వామి మురుగుపూడి లక్ష్మీనారాయణాచార్యులు గురు సప్తం అంతా కూడా ఆయనే చేస్తున్నారు. వారికి కూడా మరి ఎల్లవెల్ల స్వాముల వారి ఆశీస్సులు ఉండాలి. శ్రీనివాసరావు గారు మరియు కమిటీ సభ్యులు, గో సంరక్షణ సమితి సభ్యులు అందరూ కూడా పవిత్రంగా ఈ యొక్క దేవాలయం అభివృద్ధి చెందాలి. పల్నాడు జిల్లా చిలుకలూరుపేటలో జీవో నంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దస్తావేజు లేఖలు చేపట్టిన పెండౌన్ నిరసన దీక్ష గురువారం 10వ రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా దస్తావేజు లేఖలు రోడ్డుపై వంటవార్పు నిర్వహించి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 వల్ల దస్తావేజు లేఖల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి ఆర్ఎస్కే సేవా కేంద్రాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయాలను కార్పొరేట్ స్థాయిలో అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వ కార్యాలయం ద్వారానే మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని దస్తావేజు లేఖల సంఘం హెచ్చరించింది. ఈ నిరసన కార్యక్రమంలో పలువురు దస్తావేజు లేఖలు సంఘ నాయకులు పాల్గొన్నారు. రద్దు చేయాలి జీవో నంబర్ 396. రద్దు చేయాలి జీవో నంబర్ 396. వద్దు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు. వద్దు రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు. రద్దు చేయాలి జీవో నంబర్ 396. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. నశించాలి ప్రభుత్వం మొండి వైఖరి. కాపాడుకుంటాం దస్తావేజు లేఖర్ల వృత్తిని. కాపాడుకుంటాం దస్తావేజు లేఖర్ల వృత్తిని. 20వ తారీఖు నుంచి పెండౌన్ కార్యక్రమం మొదలుపెట్టి కాడి నుంచి 4వ రోజు నుంచే ప్రభుత్వ అధికారులని రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ గారు మీరు దస్తావేజు లేఖలకు తోటి కుమ్మక్కయ్యి ఈ దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయట్లేదని అంటున్నారు. అదంతా వాస్తవం కాదు. మేము దస్తావేజు లేఖలు అందరూ పెండౌన్ చేసిన కాడి నుంచి కక్షిదారులు మాకు సహకరించి వాళ్ళు రిజిస్ట్రేషన్కి రాకుండానే వాళ్ళే రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు. కానీ ఐజీ గారు దస్తావేజు లేఖలకి సబ్ రిజిస్టర్లు సహకరించుకొని రిజిస్ట్రేషన్ జరగట్లేదని చెప్పేసి రోజు రోజుకి మీరు ఒత్తిడి చూస్తున్నారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని, అదేవిధంగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం మొదలు పెడతామని చెబుతున్నారు. సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతాయంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఇంటికి వెళ్ళిపోయిందో దస్తావేజు లేఖల ద్వారా అందరికీ తెలిసిందే. మేము చెబుతుందల్లా ఒకటే, కక్షిదారులకి మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం కోరుకుంటుంది. ఆ ప్రభుత్వం కోరుకునే దానికి మేము ఎప్పుడు తప్పు పట్టట్లేదు. ప్రభుత్వ ఆఫీసుల్ని మెరుగుపరిచి
అదేవిధంగా ప్రైవేటు ఆఫీసుల్ని ఏర్పాటు చేసుకుంటే మాకు ఎటువంటి ఇబ్బందులు. ప్రభుత్వ ఆఫీసుల్ని ఈ ప్రభుత్వ ఆఫీసులకి ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులో కరెంటు పోయింది అనుకోండి, ఇప్పుడు బ్యాటరీలు ఇన్వర్టర్ పవర్ కూడా లేదు. టోటల్గా రిజిస్ట్రేషను మళ్ళీ కరెంట్ వచ్చేంత వరకు కక్షిదారుడు ఆగాల. ఇది మేము ఎన్నోసార్లు మొరపెట్టుకుంటున్నాం ఐజీ గారికి. సార్, ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫీసుల్ని డెవలప్ చేయండి సార్, తర్వాత ప్రైవేట్ పెట్టుకోండి సార్ అని చెబితే ఫండ్స్ లేవన్నారు. కానీ రిజిస్ట్రేషన్ ఆఫీసులు మెరుగుపరచకుండా ప్రైవేట్ వాళ్ళ దగ్గర మటుకి డబ్బులు వస్తాయి. కానీ నారా లోకేష్ గారు చెబుతుంది ప్రభుత్వ బడుల్లో చదువుకోవాలి, ప్రైవేటు స్కూళ్ళకి తీర్పుగా ప్రభుత్వ బడులను మెరుగుపరుస్తున్నారు. కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రభుత్వ బడిలో చదువుకుంటాడు, కానీ ఉద్యోగం మటుకి గవర్నమెంట్ ఉద్యోగం రాదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలని ప్రైవేటు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్కి ఉద్యోగం గవర్నమెంట్ ఆడిస్తుంది. మేము ఇదే కోరుకుంటున్నాం. ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నిటినీ, అదేవిధంగా మా తల్లి లాంటి రిజిస్టర్ ఆఫీసులు కూడా ఏదైతే కార్పొరేట్ తరహాలో అనుకుంటున్నారో వాటి విధంగా డెవలప్ చేసేసి దస్తావేజు లేఖరులకు వృత్తికి ఎటువంటి భంగం కలిగించమని చాలామంది చెబుతూనే ఉన్నారు అన్ని చోట్ల. కానీ జరిగేది చేస్తూనే ఉన్నారు. ఆర్ఎస్కే సేవలు చేస్తామని చెబుతున్నారు. మెరుగైన సేవలు అన్నప్పుడు గవర్నమెంట్ అన్నిటినీ మెరుగుపరచాలని మీడియా ముఖంగా మేము కోరుకుంటున్నాం. చిలకలూరుపేటలో మద్యం మత్తులో యువకుడి హల్చల్. బైకులు ప్రజలను ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. చిలకలూరుపేట పట్టణంలో గురువారం ఉదయం మద్యం మత్తులో ఓ యువకుడు కారుతో బీభత్సం సృష్టించారు. గడియార స్తంభం సెంటర్ నుంచి కళామందిర్ సెంటర్ వరకు అతివేగంగా కారు నడుపుతూ రోడ్డుపై వెళ్తున్న బైకులు నిలబడి ఉన్న ప్రజలను ఢీకొడుతూ వెళ్లడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా మరో 10 మందికి గాయాలయ్యాయి. అనూహ్యంగా దూసుకొచ్చిన కారును చూస్తే స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడగా స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలు, నష్ట వివరాలపై పోలీసులు విచారణ చేపట్టారు. అది ఒక కారుకు సంబంధించిన మేము అజయ్ అనే అబ్బాయి, అన్నయ్య ఉన్నాడు. అన్నయ్య అటు ఉంటాడు సార్, దాసరి కాలనీ వైపు ఉంటాడు సార్. ఇల్లు తెలియదు. నేను ఉండేది గవర్నమెంట్ హాస్పిటల్ సార్. నీ పేరు? మోహన్ కృష్ణ. కార్లో ఎంతమంది ఉన్నారు? ముగ్గురు. పేర్లు చెప్పు. వెంకటు, అజయ్, గిట్టు. వెంకటు, అజయ్, గిట్టు. ఇది చెప్పు. గూడూరు బస్ స్టాండ్ దగ్గర కూర్చున్నా. అక్కడ గొడవ జరుగుతుంది. ఏం చేయాలని వెళ్ళాను. తీరా వచ్చేవాడికి ఆ కారు ఆయన వేరే ఆయన కొట్టాడు, బైకులు కొట్టాడు. కొట్టేటప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి పిలిపించేటప్పుడు కాలేజీ కొడవాడు వచ్చి గొడవ ఆడుకుంటుంటే అదే తీయండి తీయనండి. అది గ్యాప్ ఇచ్చిన తర్వాత అతను పంపించేటప్పటికి ఏమన్నా డోర్ తీసుకొని ఉన్న తోడుకు బట్టి జనాల్లో లాగించుకొని వెళ్ళారు. వాళ్ళు తాగి ఉన్నారా? ఎప్పుడు గడాసం దగ్గర ఒక రెడ్డి కొట్టాడండి. అది ఎవరికో మనకు తెలియదు. ఇక్కడికి వచ్చేవాడికి బైకులు కొట్టేటప్పటికి ఆయన గొడవ పెట్టుకొని ఆపాడు కారు. జరిగిన సిచ్యువేషన్ అక్కడైతే గొడవ జరుగుతుంటే సరేలేదని చెప్పి చూస్తే అక్కడే పెద్ద గొడవ అవుతుంది అందుకని చెప్పి దగ్గరికి వచ్చి వైపున ఆటో ఉంటే టిఫిన్ కొట్టుకెళ్ళి అక్కడ నుంచోనన్నా. అక్కడ దాకా నెట్టుకుంటున్నారు, గొడవ ఆడుకుంటున్నారు, చుట్టూ నుంచొని ఉన్నారు చాలా మంది. అంత సడన్గా కారు పోనిస్తాడని అనుకోవాలి.
అబ్బాయి ఉండి అంతమంది వెనక ఎక్కించుకుంటూ వెళ్ళిపోయాడు. నేను పక్కన ఉన్నదాన్ని వెళ్ళి అందరం పడ్డారు. ఒక కాలు కొంచెం పైకి ఎక్కించాడు, మోకాల కిందకి. అక్కడికి ఎక్కించిన తర్వాత నేను కాళ్ళు లాక్కున్నా. పడ్డానికి కారు ఎక్కుతుందని అర్థం అవుతుంది నాకు. అర్థం అవుతుంది, కాళ్ళు లాక్కున్నా. అదిగో గిలకపోయినగా టైర్ బాల్ ఇచ్చాడు. నాతోటి పాటు చాలా మందికి తగ్గింది ఈ దెబ్బలు. పేరేందమ్మా? స్వప్న. ఎవరు? పసుమత్ తల్లి. ఎక్కడ ఉంటారు మీరు? పసుమత్ అడ్రస్ ఓకే. అమ్మాయి గుంటూరు వెళ్ళటానికి పనికి అక్కడ నుంచి బాత్రూమ్కి వెళ్ళొస్తుంటే కార్లో వస్తే ఆమె కార్లు గుర్తు వెళ్ళిపోయారు. ఆపకుండా 10 మందిని గుర్తుకుంటా ఇట్లా వచ్చారు. కాడే ఆపి పారిపోయారు. స్టాల్ దగ్గర యూటర్న్ చేసుకుంటూ నా బండిని కూడా గుద్దటం జరిగింది. మేము బండి రివర్స్ చేసుకుని వచ్చే లోపల ఇక్కడ కూడా మిర్యాల రత్నకుమారి గారు వాళ్ళ అబ్బాయిని గుద్దటం జరిగింది. ఈ లోపల ఎదురు ఆటో రావడం వల్ల బండి మాకు దొరకడం జరిగింది. అతను కారులోంచి దిగి పారిపోయారు. మినిమం ఒక 20 మందిని గుర్తుంటారని ఇప్పుడు ఇక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళు చూపుతుంటే తెలుస్తుంది. అంచనా అనేది తెలియదు ఎంతమంది. మాదక ద్రవ్యాలు సేవించి ఒక 3 కుర్రవాళ్ళు ఉన్నారంట కారులో. ఇక్కడ మట్టికి మాకు ఒక వ్యక్తి దొరికాడు. ఆ వ్యక్తి కూడా పారిపోవడం జరిగిపోయింది. మేము పట్టుకునే లోపలే కళామందిర్ సెంటర్లో దూకి పారిపోయారంట. ఎక్కడి నుంచి వస్తారు తెలుసా మీకు ఆ కారు? తెలియదండి. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవ సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురు పౌర్ణమి రాత్రి 7 గంటలకు మురుమల్ల విజయదుర్గా పీఠం పీఠాధిపతి బాణాల సిద్ధాంతి చేతుల మీదుగా కొల్హాపూర్ మహాక్షేత్రంలోని అమ్మవారి దగ్గర పూజ చేసుకుని తీసుకొచ్చిన అష్టలక్ష్మి రూపులను అమ్మవారి ప్రసాదంగా పౌర్ణమి సందర్భంగా మహిళా భక్తులకు ఉచితంగా అందజేయడం జరిగింది. షిరిడి అన్నదాన సత్ర నిర్వాహకులు మద్ది రమేష్ వారి దంపతుల ఆర్థిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని ట్రస్ట్ నిర్వాహకులు పూసపాటి బాలాజీ తెలిపారు. అనంతరం మహిళా భక్తులు పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి చీర జాకెట్ ముక్క ఆషాఢసరి సాంప్రదాయాన్ని ఆచరిస్తూ మహిళా భక్తులు అమ్మవారికి వేద మంత్రాలతో చీర సమర్పించారు. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా మహిళా భక్తులు పాల్గొన్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ రూపును అందజేసి గ్రూపును యొక్క మహిమను పీఠాధిపతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి నామస్మరణ, దత్తాత్రేయ స్వామి వారి నామస్మరణతో సుబ్బయ్య తోట దత్తసాయి ప్రాంతం అంతా మార్మొగిగింది. అద్య బ్రహ్మణః ద్వితీయ మమ యజమానస్య ఉన్నత అధికారి అమ్మా ముందుగా ఇటు వస్తే పంతులు గారు మీకు అక్షంతలు ఆశీస్సులు ఇస్తారు. తర్వాత వెనక ప్రసాదం పెడుతున్నారు. ప్రసాదం కూడా ప్రతి ఒక్కళ్ళు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరొక్కసారి ముందుగా చెప్తున్నాము, మధ్యలో ఎవరి ఇంటికి మీరు వెళ్ళవద్దు. మీరు వెళితే మాత్రం ఆ కోరిక మాధవి సిహెచ్ గీతాదేవి హైదరాబాద్ వీడియో తీసుకొని అనురాధ మంగళగిరి
తీసుకోండి. ఇక్కడ అమ్మవారికి చూపించి కే పుష్పలత పిడుగురాళ్ళ. అందరు రాని కే పుష్పలత పేర్లు చదివిన వాళ్ళు ముందుకు రావాలమ్మా. పిడుగు రావాలా? ఎవరో చెప్పండి తొందరగా. కే వాసవి. తీసుకున్న మీరు కూడా వచ్చేసేయండి. తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి మేడం. తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్తే తీసుకునే వాళ్ళు వస్తారు. వినుకొండ అండి. తీసుకున్న వాళ్ళు ఇటు వెళ్ళిపోండి. మా పేర్లు గమనించుకోండి. కొంచెం పెద్దగా చెప్పమ్మా. పెద్దగా చెప్పు. ఓ ఉమా మహేశ్వరి పిడుగురాళ్ళ. ఉన్నారండి? గుంటూరు అచీవర్స్ అటానమస్ జూనియర్ కళాశాల సంఘం ఆధ్వర్యంలో వాగ్దేవి జూనియర్ కళాశాలలో విద్యార్థుల కోసం పలు పోటీలు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓ నాగేశ్వరరావు తెలిపారు. జూలై 28న ప్రారంభమైన ఈ పోటీలు ఆగస్టు 20 వరకు కొనసాగనున్నాయి. ఇందులో వ్యాసరచన, క్విజ్, డ్రాయింగ్, సైన్స్, గణితం, సోషల్, ఇంగ్లీష్, కంప్యూటర్, జనరల్ నాలెడ్జ్ వంటి విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఆగస్టు 18 వరకు దరఖాస్తులు స్వీకరించగా ఆగస్టు 20న విజేతలను ప్రకటించనున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేయనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నకరికల్ మండలం నకరికల్ గ్రామంలో సర్వే నంబర్ 335/A, 335/B, 340, 423/1A, 423/1Bలో 2.18 సెంట్ల పొలం కలదు. ఈ పొలంలో 2 బోరు బావిలున్నాయి. వాటి కరెంటు కనెక్షన్ నిమిత్తం నగరికల్ ఎంఆర్ఓ గని కలవగా వారు నరసరావుపేట భూగర్భ జలగణన శాఖ అధికారి వారి కార్యాలయానికి రిఫర్ చేశారు. సదరు గుణపాటి సరోజినమ్మ పలుమార్లు నరసరావుపేట భూగర్భ జల గణాధికారులు శంకర్ని కలవగా ఆయన వారిపై అధికారులు బాలాజీరెడ్డిని కలవమని అన్నారని, వారిని కలవగా బాలాజీరెడ్డి సలగాల స్వరూపాలు కలిసి ఒక్కొక్క బోరుకు 10,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారని తెలిపారు. చివరికి విసుగు చెందిన సరోజనమ్మ, వెంకటేశ్వరరెడ్డిలు కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేశామన్నారు. సంబంధిత అధికారులు జిల్లా భూగర్భ జల గణన అధికారులైన శంకర్, బాలాజీరెడ్డి సలగాల స్వరూపాలపై విచారణ జరిపించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు. మేము ఉండే నర్సాపేటలో మా పొలం ఏమో నగరికల్లో ఉంది. నగరికల్లో ఉండి 2 బోర్లు ఉంటే ఆ బోర్లకి సర్టిఫికెట్ కోసం గ్రౌండ్ రిపోర్టు డిపార్ట్మెంట్ కాడికి పోయి అడిగాము. అడిగితే వాళ్ళు ఇదిగో అదుగో ఇదిగో అని చలాన్ని తీయమన్నారు. చలాన్ని తీసినాక ఒకటేమైనా మాకు ఏ సమాధానం చెప్పకుండా తిరుగుతా వాళ్ళు ఒకటేమైనా ఒక్కోదానికి 10,000 అడిగినారు. ఇంకా అవన్నీ తట్టుకోలేక గ్రీనింగ్స్లో కలెక్టర్ గారికి గ్రీనింగ్స్ పెట్టినాం. కలెక్టర్ గారు సంధించి కాదు కూడదని చెప్పి వాళ్ళని అరిచి చెప్పినా కూడా ఆయన బాలాజీ రెడ్డి ఆయన ఏమీ కానీ లెక్క చేయకుండా మా మీద అబ్బిళ్ళు కొరుకుతా మమ్మల్ని బూతుల మాట కూడా అన్నాడు 1, 2. ఇంకా లాస్ట్కి నేను ఎమ్మెల్యే చేత ఫోన్ చేయించిన. ఎమ్మెల్యే గారిని నాకు జీతం ఇచ్చిండా, మంత్రి గారు పిఏ చేత ఫోన్ చేయించిన. ఆయన ఏమన్నా నాకు జీతం ఇస్తాడా, ఆయన చేత ఫోన్ చేయించను. నాకు సీఎం గారిని ఇచ్చిండా, నాకేమన్నా ఇంకోట సీఎం గారిని ఉద్యోగం ఇచ్చిండా. నేను సొంతంగా రాసుకొని తెచ్చుకున్నది మీరందరూ బెదిరించేది ఏంది, మీ శాతం చేసుకోపో, డబ్బులు లేకుండా మేము ఈయనయ్యము ఆయన అన్నాడు. ఇంకా ఇట్లా జరిగింది. ఇంకా లాస్ట్కి కలెక్టర్ గారికి పోయినాక ఏ గారి కాడి నుంచి నో సర్టిఫికేట్ తెచ్చుకో ఇస్తానని అన్నాడు కలెక్టర్తో. నేను సరే అని చెప్పి కలెక్టర్ గారు చెప్పినట్టే తెచ్చుకోమంటే నేను నైరికల్లో నిన్న పోయి తీసుకొచ్చి ఇస్తే మళ్ళీ ఆమె ఏ గారికి కరెంట్ ఏ గారికి ఫోన్ చేసి నువ్వు ఎట్టిచ్చినావు అని ఆమెను అన్నాడు. అవునా సరే అని చెప్పి ఆయనకేమో ఇది సర్టిఫికేట్ ఇచ్చినాను తీసుకున్నాడు. ఇంతవరకు ఏమీ సంధించలా. ఆడికి పోతే డబ్బులు లేని కుదరదని చెప్పి ఆఫీసులో చెప్పేసి నేను కలెక్టర్ ఆఫీస్లో ఉంటానని అక్కడ ఆఫీసులో చెప్పేసి వెళ్ళిపోయిండు. ఇది జరిగిన సంగతి. నా మీద కార్యాలు మీరు నోడుతున్నాడు. ఎవరు కూడా నాకు సంధించి న్యాయం చేయాలని గవర్నమెంట్ వారిని కానీ ఈ పెద్దలు కానీ అందరినీ న్యాయం చేయమని ఆయన మీద చర్యలు తీసుకోవాలని బాలాజీరెడ్డి ఆయన ఫోన్ నెంబర్లు అన్నీ నా కాడ ఉన్నాయి. పంటల బీమాలో రైతులు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పిలుపునిచ్చారు. పంటల బీమాపై కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పండుమిరప, పత్తి పంటలకు జూలై 31వ తేదీలోగా, వరి పంటకు ఆగస్టు 15వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని అన్నారు. పత్తి పంట బీమా ప్రీమియం చెల్లించుటకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు పెంచారని పేర్కొన్నారు. వరి, పండుమిరప, కంది పంటలు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద, పత్తి పంటలు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. పంటల బీమాలో రైతులు నమోదు చేసుకోవాలని కోరారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 2026-27 సంవత్సరానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మరియు పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలుకు సెంట్రల్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు
IFFCO జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రభుత్వం నియమించిందని చెప్పారు. రైతులు వరి పంటకు ఎకరాకు ప్రీమియం ₹80, పంట మిరపకు ₹360, కంది పంటకు ₹40, పత్తి పంటకు ₹1900 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన రైతులు తమ సాగు చేసిన నోటిఫైడ్ పంటలకు వర్తించే పథకం ప్రకారం నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వర్షాభావం, అధిక వర్షాలు, ఇతర పథక నిబంధనల ప్రకారం సంభవించే పంట నష్టాలకు ఆర్థిక రక్షణ కల్పించడమే ఈ పథకాల ప్రధాన ఉద్దేశమని వివరించారు. రైతులు సమీప వ్యవసాయ శాఖ కార్యాలయం, రైతు సేవా కేంద్రాలు, బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, కామన్ సర్వీస్ సెంటర్లు లేదా సంబంధిత అమలు బీమా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి పంటల బీమాలో నమోదు చేసుకోవచ్చని చెప్పారు. పంటల బీమా మార్గదర్శకాలు, రైతు ప్రీమియం రైట్లు, నోటిఫైడ్ పంటలు, అమలు బీమా కంపెనీల వివరాలు, నమోదు గడువుకు సంబంధించిన పూర్తి సమాచారం సంబంధిత మండల వ్యవసాయ శాఖ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. అర్హులైన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిర్ణీత గడువులోగా పంటల బీమాలో నమోదు చేసుకోవాలని కోరారు. జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గ్రానైట్ అక్రమ రవాణా మరియు అక్రమ మైనింగ్ నివారణ దిశగా రెవెన్యూ గనులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్, పోలీస్, జీఎస్టీ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీఎస్టీ చెల్లించకుండా అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, అక్రమ మైనింగ్ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. అక్రమ మైనింగ్ రవాణా నిరోధించేందుకు సీసీటీవీలను ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్ రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, అక్రమ మైనింగ్ చేసే వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్ గనులు అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గ్రానైట్ అక్రమ మైనింగ్ రవాణాను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమన్నారు. అక్రమ గ్రానైట్ నివారణ దిశగా పోలీస్, రెవెన్యూ, రవాణా, జీఎస్టీ అధికారులు కమిటీలుగా ఏర్పడి రాష్ట్ర సరిహద్దులు మరియు జిల్లా సరిహద్దుల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని, చెక్పోస్టుల వద్ద విస్తృత తనిఖీలు చేయాల్సిందని, 3 షిఫ్ట్ల వారీగా పనిచేయాలని తెలిపారు. 2025 జూలై నుంచి మార్చి 2026 వరకు ఇప్పటి వరకు మొత్తం 8 కేసులు, అందులో భాగంగా దాచేపల్లి 4, కారంపూడి 1, నగరికల్ 1, మాచర్ల 1, మాచవరం 1 నమోదయ్యాయని, వారిపైన తీసుకున్న చర్యలపైనే వివరాలు అడిగారు. అలాగే జిల్లాలో ఏ మండలం నుండి అక్రమ మైనింగ్ జరిగినా సహించేది లేదని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, లేనిచో శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంతోష్, డిఆర్ఓ అద్దయ్య అధికారులు పాల్గొన్నారు. Before first August approach చేయండి దానికి జగన్ గారు మన ప్లాన్ అప్రూవల్స్ రాని కారణంగా మనకి ఇండస్ట్రీస్ జీవన్ తీసుకెళ్ళలేకపోతున్నామని చెప్తున్నాడు. సో వచ్చినాయి ప్లాన్ అప్రూవల్స్ వచ్చినాయి. ఇప్పుడు స్కూటీలో తెప్పించాడు, నేను షేర్ చేశాను. ఎస్సీ నుంచి వచ్చింది ఈ కాంకరెన్స్ ఇచ్చారు అని పెట్టారు. బట్ ఆ లెటర్ కాపీయే కావాలి సార్, తీసుకురండి. ఈ కాంకరెన్స్ కాపీ కావాలి. ఈ ఒకటి ఇస్తారు ఫ్యామిలీ నంబర్ ఎంప్లాయీస్ ఉన్నది 3452 మన డిస్ట్రిక్ట్ ఐడెంటిఫై జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ఇండివిజువల్ యూనిట్ కింద సర్వే చేసి ఒక దగ్గర ఉన్న డేటా కంప్లీట్ డేటా తీసుకోమని దానికి లిస్ట్ ఇవ్వండి. ఏమేమి పెండింగ్ ఉన్నాయి? ఒకటే ఓన్లీ వన్. అంటే రాయవరం ఉన్న సిడ్బీ సెంక్షన్ వచ్చింది కదా రాయవరం, అది 2 మేడం, అది ఐపీకి వచ్చింది మేడం, ఇది ఎంఎస్ఎంఈ 1 మేడం. సో అది గ్రౌండింగ్. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన తాలూరి ప్రేమయ్య 34 సంవత్సరాలు కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్తాపానికి గురై మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. తీవ్ర గాయాలతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలేరు ప్రాజెక్టు నుంచి కాకినాడ జిల్లాకు 1000 క్యూసెక్ల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మల రామానాయుడు ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో రాష్ట్రంలో నెలకొంటున్న సూపర్ ఎల్నినో పరిస్థితులు, సాగునీటి సంక్షేమంపై చర్చించారు. రైతులు అవగాహన కల్పించేందుకు ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి పరిస్థితులను వివరించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. సంక్షేమాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
పట్టణంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని జాబ్ క్యాలెండర్ 2026 పై మంత్రుల బృందంతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాబ్ క్యాలెండర్ 2026 రెండో దశలో భాగంగా మొత్తం 3168 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కొరత కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో గంటల తరబడి బస్టాండ్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్సులు వచ్చిన వెంటనే సీట్లు దక్కించుకునేందుకు ప్రయాణికులు పోటీ పడుతుండగా కొందరు తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని కిటికీల నుంచి లోపలికి నెట్టి సీట్లు ఆక్రమించే ప్రయత్నం చేయడం ఆందోళన కలిగిస్తుంది. భోగాపురంలో ప్రధాని నరేంద్ర మోదీ సభకు చిలకలూరిపేట ఆర్టీసీ డిపో నుంచి 25 బస్సులను తరలించడంతో స్థానికంగా బస్సుల కొరత ఏర్పడింది. అరకొరగా నడుస్తున్న బస్సులతోనే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పరిస్థితి మరో 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. పట్టణంలో సుబ్బయ్య తోటలో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానంలో కొలువై ఉన్న కంచి కామాక్షి అమ్మవారికి ఆషాఢ మాస బోనాల కార్యక్రమంలో భాగంగా పట్టుచీరల సమర్పణ జరిగింది. తొలుత మహిళలు పెద్ద ఎత్తున చీర, పండ్లు, మిఠాయిలు తీసుకుని నగరోత్సవం జరిపారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. అర్చకులు కనగాల మురళి ఆధ్వర్యంలో సత్యం, బ్రహ్మం పర్యవేక్షణలో మహిళలు కోలాట ప్రదర్శనతో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణాపతే కృష్ణ యాదవోన్నత వైష్ణవాకతే గురు జగన్నాయక భువాయురపా ప్రభో విశ్వనాయక అనుగ్రహించుగాక శుభం కలుగుగాక శుభ చిలకలూరిపేట పుర ప్రజలకు నమస్కారాలు. చిలకలూరిపేట సుబ్బయ్య తోటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దేవస్థానం నందు వేంచేసి ఉన్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారికి ఈ సంవత్సరం నూతనంగా ఆషాఢ పౌర్ణమి రోజున అమ్మవారికి సారి అనగా బోనాలు కార్యక్రమం జయప్రదంగా జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లు చిలకలూరుపేట శ్రీ సుబ్బయ్య తోటలోని వేంచేసి ఉన్న శ్రీ కంచి కామాక్షి అమ్మవారి భక్త సమాజం అందరికీ నమస్కారం. ఆనాటి ప్రముఖ కళాకారులు కంచర్ల సుబ్బారావు ఇటీవల మరణించారు. వాటి సంస్కరణ కార్యక్రమం స్థానిక కళాకారులు సలీం, ఏవి శివయ్య ఆధ్వర్యంలో సుబ్బారావు గృహం వద్ద ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఆయన సన్నిహితులు మాట్లాడారు. రంగస్థలంలో సుబ్బారావుతో ఉన్న అనుబంధాన్ని తోటి కళాకారులు జంపని భాస్కరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు కుటుంబ సభ్యులు, మాజీ జడ్జి కంచర్ల విజయ్ కుమార్, కంచర్ల శ్రీనివాస్తో పాటు పలువురు కళాకారులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం రాత్రి పురుషోత్తమపట్నంలో షిరిడి సాయిబాబా మందిర భక్తుల ఆధ్వర్యంలో రథోత్సవం జరిగింది. పురుషోత్తమపట్నం పోలేరమ్మ గుడి నుండి అడ్డ రోడ్ సెంటర్ వరకు రథ ఊరేగింపు జరిగింది. రథం ముందు మహిళలు కోలాట ప్రదర్శన జరుపుతుండగా భక్తులు రథాన్ని తాడుతూ లాగారు. విద్యుత్ దీపాల వెలుగులో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ పాల్గొని ఆలయ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు మాట్లాడారు. పట్టణం పల్నాడు జిల్లా ఈ యొక్క దేవాలయంలో మరి గురు
వేడుకలు ఉదయం నుంచే సుమారు 14,000 మంది భక్తులు సందర్శించడం జరిగింది. ఉదయం 4 గంటలకే ప్రత్యేక కాకర హారతితో మొదలయ్యి తదుపరి మరి స్వామివారి యొక్క మెయిన్ పూజ, తర్వాత 2,223 కేజీలతో స్వయంగా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడి చేత జొన్నలతో స్వామివారికి అభిషేకం చేయించడం జరిగింది. అలానే తదుపరి 11 గంటలకే గొప్ప అన్నదాన కార్యక్రమం కూడా మనం సక్సెస్ చేసుకోవడం జరిగింది. అలానే ఈ సంవత్సరం ఎప్పుడు లేని విధంగా భక్తులు రాష్ట్రంలో నలుమూలల నుంచి రేపల్లె మండలం కానీ, వినకొండ కానీ, నెల్లూరు దేశాపేట వాళ్ళు కానీ, చిరారు వారు కానీ, చిరబోలు వారు కానీ, హైదరాబాద్ నుంచి మరి అన్ని చోట్ల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఉన్నారు. సిసి న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.